సార్ మాడభూషి సాహిత్య పరిషత్ వారికి నమస్కారాలు తెలియజేస్తూ గత సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి రచయితలని గురించి వారి ప్రత్యేకమైన రచనను గురించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా కళా పరిషత్కి అభినందనలు అందిస్తూ అందులో ముఖ్యంగా మాకు ఆత్మీయ మిత్రులు ఆచార్య సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం వారికే కాకుండా వారికి సహకరిస్తున్నటువంటి వారి శిష్య బృందానికి మిత్ర బృందానికి కూడా నేను అభినందనలు అందిస్తున్నాను. ఈ రోజున తిలక్ అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిని గురించి సాహిత్య మిత్రులందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. తిలక్ ఆధునిక సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి కవిగా గుర్తింపు పొందాడు. దేవరకొండ బాలగంగాధర తిలక్ పేరు చెబితేనే ఒక్క కవితా సంపుటితో విశిష్టమైనటువంటి ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ముందుగా కవి జీవితాన్ని గురించి కొంత పరిచయం చేసిన తరువాత నేను అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. నువ్వు చెప్పేది ఏదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, చించుకొని రావాలి. మాటలు పేర్చటం కవిత కాదు, మంత్రతంత్రం అసలే కాదు. మళ్ళీ ఈనాడు చిత్ర కవితల్ని, అయోమయ బంధాల్ని పునరుద్ధరించకు. నిగ్రహ ప్రగ్రహాలు లేని భావాశ్వాలని బరి మీద వదలకు అన్నా కవిత్వం అంతరాంతర జ్యోతిష్యమల్ని బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి చైతన్య పరిధి. అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అని కవిత్వాన్ని గూర్చి దేవరకొండ బాలగంగాధర తిలక్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. బాలగంగాధర తిలక్ ప్రాక్ పశ్చిమ దేశాల సారస్వతాన్ని, తెలుగులో ప్రాచీన ఆధునిక సాహిత్య తత్వాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిన సారస్వత అభిమాని తిలక్. కవిత్వానికి అవసరమైన ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి రచనలు చేస్తే ఉత్తమ కవితా సృష్టి జరగదని తిలక్ నమ్మకం. ఉదాత్తమైన భావాలతో సామాన్య మానవుని మీద, అతని అభ్యుదయం మీద దృష్టి సారించి కవితా సృష్టి కావించిన మానవతావాది తిలక్. సంస్కృతాంధ్ర భాషల మీద తిలక్కు మంచి అధికారం ఉంది. భావానికి అనుగుణంగా భాషను ప్రయోగించి తనదైన ప్రత్యేకతను ప్రకటిస్తాడు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వచన కవిత ప్రక్రియలో తనదైన బాణిని ఏర్పాటు చేసుకున్న కవి తిలక్. తిలక్ అనేక రచనలు కావించి తన ప్రతిభను ప్రకటించుకున్నాడు. తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటికి 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అమృతం కురిసిన రాత్రిని గూర్చి తెలుసుకోబోయే ముందు ఆయన జీవితం, ఇతర రచనల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు తాలూకాలో ఉన్న మండపాక గ్రామంలో 1921వ సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీన జన్మించాడు. రామసోదమ్మ, సత్యనారాయణ గారు వీరి తల్లిదండ్రులు. ఈ దంపతులకు తిలక్ 6వ సంతానం. తల్లిదండ్రులు ఇరువురు సారస్వత అభిలాష కలిగిన వారే కావటంతో తిలక్ కూడా సాహిత్యం పట్ల మక్కువను
పెంచుకోగలిగాడు. తిలక్ తండ్రి గారికి సారస్వత అభిలాషతో పాటు దేశభక్తి కూడా మెండుగా ఉండేది. అందుకే ఆయన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి బాలగంగాధర్ తిలక్ పేరును తన కుమారునికి పెట్టుకున్నారు. తిలక్కు తండ్రి అంటే ఎంతో గౌరవం. ఆయనతో ఎంతో సన్నిహితంగా మెలిగేవాడు. తిలక్ ఆకస్మిక మరణాన్ని తండ్రి గారి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఆయన శారీరకంగా మానసికంగా ఎంతో కుంగిపోయాడు. అందుకే 1946 నుంచి 1954 వరకు దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడ్డాడు తిలక్. తిలక్ చాలా చిన్న వయస్సులో చనిపోయాడు. తన 45వ ఏట 1966 జూలై 1వ తేదీన మరణించటం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. జూలై అంటే ఇవాళ 3వ తారీఖు, కేవలం జూలై 1వ తారీఖున ఆయన 66వ సంవత్సరంలో చనిపోయాడు. తిలక్ కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన ఆర్థికంగా మంచి సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందినవాడే. ఆయన చిన్న తనంలో చదువు పట్ల అంతగా శ్రద్ధ చూపలేదు. స్కూల్ ఫైనల్ వరకు కూడా తణుకులోనే చదువుకున్నాడు. ఆ తరువాత పై చదువులకి మద్రాసు వెళ్ళి మద్రాసులోని లోయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరాడు. దాన్ని పూర్తి చేయకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత విశాఖపట్నంలో మిసెస్ ఏవియన్ కళాశాలలో తిరిగి ఇంటర్మీడియట్ లో చేరాడు. అక్కడ కూడా ఆయన చదువు సరిగా సాగలేదు. తిలక్ ఇంటర్తోనే విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పినా తెలుగులోను ఆంగ్లంలోను మంచి పాండిత్యాన్ని సంపాదించడం విశేషం. తిలక్ను గురువుగా భావించే ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు ఎమెస్కో వారు ప్రచురించిన తిలక్ సర్వ లభ్య రచనల సంపుటానికి సంపాదకుడిగా వ్యవహరించి అనేక విషయాలు తెలియజేశారు. తిలక్ జీవితంలో 1935 నుంచి 1946 వరకు మొదటి సాహిత్య దశ, దీన్ని భావ కవిత్వ దశగా కూడా చెప్పారు. 1946 నుంచి 54 వరకు అనారోగ్య విరామ దశ అన్నారు. అలాగే 54 నుంచి 66 వరకు రెండవ సాహిత్య దశ, దాన్ని అభ్యుదయ దశ అని చెప్పారు. తిలక్ రచనల్ని కవిత్వం, కథలు, నాటికలు, నాటకాలు, లేఖలు, లఘు వ్యాసాలు అని చెప్పి ఆనాడు అంటే ఆ తిలక్ సర్వలభ్య రచనల్లో సుబ్బారావు గారు, తంగిరాల వారు తెలియజేశారు. తిలక్ కవిత్వాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే తిలక్ ప్రారంభ దశలోనే కవిత్వాన్ని రాశాడు. అంటే 15-16 సంవత్సరాల వయసులో తిలక్ కవిత్వాన్ని రాశాడు. ఆయన రాసినటువంటి ఆ కవితలన్నిటినీ కూడా 1940లో ప్రభాతము సంధ్య అనేటువంటి పేరుతో ఆయన ప్రచురించాడు. ఈ ప్రభాతము సంధ్య అనేటువంటి దానిలో గేయాలు ఉన్నాయి, పద్యాలు కూడా ఉన్నాయి. ఈ పద్యాలు గేయాలతో కూడినటువంటి ఈ రచనని గురించి మరి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు తెలియజేస్తూ, ప్రేమతో పొంగిపోయే హృదయం, ఆశ నిరాశల మధ్య తూలిపోతూ స్వాప్నిక జగత్తులో విహరించే స్వభావం, వీటికి తోడు రసవంతమైన కవనము ఈ కావ్యంలో ఉన్నాయన్నారు. ఇంత చిన్నతనంలోనే ఇన్ని అనుభవాలతో ఇన్ని కళలు ఎలా కలిగినవో అని చెప్పి ఆశ్చర్యాన్ని కూడా ఆయన ప్రకటించారు. అలాగే ఆయన రాసినటువంటి ఆ కవితల్లో కొన్ని ప్రత్యేకమైన పంక్తుల్ని తంగిరాల వారు వివరించారు. నీ నొసట తీర్చెద విశ్వ మానవ కళ్యాణ కుంకుమ అనటం, నా జీవితమంతా ఒక నివాళిగా అర్పణ చేస్తాను అనటం, విశ్వగానము ఎల్లప్పుడూ నా హృదయంలో నినదిస్తూనే ఉంటుంది అని చెప్పటం, అలాగే చిన్నారి నవ్వులో చీకట్లు విచ్చాయి, చిన్నారి సిగ్గులో చేమంతి పూసింది అని చెప్పటం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలని ఈ ప్రభాతము సంధ్య అనేటువంటి దానిలో తంగిరాల వారు స్పష్టం చేశారు. ఎక్కువగా దీనిలో
కవితలు, పద్య కవితలు కూడా ఉన్నాయి. పద్య కవితల్లో ఎక్కువ భాగం అంటే తేటగీతి ఆ ఛందస్సులోనే ఆయన రచించడం గమనార్హం. తిలక్ ఈ సంపుటిని తన తల్లిదండ్రులకి అంకితం చేశారు. ఆయన ఈ భావ కవిత ధోరణిలో ముఖ్యంగా కృష్ణశాస్త్రి గారి ప్రభావం, వేదుల వారి ప్రభావం ఆయనలో బాగా ఉన్నది. ఎన్ని గీతాలు లోకమే ఇరుకు చెంద, కాలమను కాగితమ్మున కలము చేర్చి, వ్రాసి ముడుతలు వెట్టి జాగ్రత్తగా ఉంచదలచి, ఈ చిల్లి జేబున నిలిపినాను అని చెప్పి ఆయన తన అంటే ఆ కవితల్ని రక్షించుకోలేకపోయాను అనే భావంతో ఆయన చెప్పాడు. అలాగే తిలక్ రచించినటువంటి ఈ ప్రభాతము సంధ్య అనేటువంటి దాని తరువాత మొత్తం పద్య కవితలతో ఆయన గోరు వంకలు అనేటువంటి ఒక కవితా సంపుటిని, ముఖ్యంగా పద్య సంపుటిని ప్రచురించాడు. ఈ పద్య సంపుటిలో ఆయన మేలి ముసుగు జాలువార చూపుని కూడా వదగలేని పైట ఒత్తిగిలగా, అడుగునడుగునందు ఆనందమేమ్రోయు ఆంధ్ర కవిత నాది ఆట వెలది అంటాడు. అంటే మేలి ముసుగు, వాలు చూపు, అంతేకాదు వదగలేని పైట ఒత్తిగిలుతూ ఉండటం, అడుగడుగున ఆనందమే వినిపించే ఆట వెలది అని తన కవిత్వాన్ని గురించి ప్రకటించాడు. కప్పి చెప్పేది కవిత్వం అన్న మాటకు అనుగుణంగా మేలి ముసుగును కవి ప్రయోగించాడని గమనించవచ్చు. అయితే ఆ ముసుగు గట్టిగా ఉండదు, అంటే అది జారుతుంది, తొలగుతుంది. ముసుగు తొలగినప్పుడు అసలు సౌందర్యం కనిపిస్తుంది. కవి నిగూఢంగా చెప్పిన విషయాలు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతాయి. సాహిత్యం ఆలోచనామృతం కదా, ఈ విషయాన్ని కవి మాటలు నిజం చేస్తాయి. అలాగే వాలు చూపు నిగుడ అని తిలక్ ప్రయోగించాడు. ఆట వెలది అంటే తెలుగులోని ఒక ఛందస్సు. ఆట వెలది అంటే ధనం ఇస్తే ఆడేది అనే అర్థం. వేశ్య అనే అర్థంలోనూ దీన్ని వాడుతున్నారు. వాలు చూపు అంటే ఓరగా చూడటం, అంటే నేరుగా చూడకపోవటం. ఓర చూపులో సొగసు ఉంటుంది. అలాగే పదాల అర్థాలు, వాటి భావం నేరుగా కాకుండా వ్యంగ్యంగా, ధ్వనిపూర్వకంగా సాహిత్యంలో ఉంటాయి. అందుకే తిలక్ తన ఆట వెలది వాలు చూపును వెల్లడిస్తుంది అని తెలియజేశాడు. ఈ గోరువంకలు అనేటువంటి పద్య సంపుటిలో అనేకమైనటువంటి ఖండికలు ఉన్నాయి. బాధాగళము, అలాగే మండోదరి, ముక్తకము, అద్వైత మాన్మధము, అమృత భావము, విషణ్ణ వైదేహి, శ్రీ వివేకానంద స్వామి, సంగీత వృత్తము, భ్రాంతి, శర్వరీ ప్రియ, దీక్ష, ఆవాహన, సైన్స్ సుందరి, స్వయంవర, శిశిరము, గోరువంకలు, ఇలా అనేకమైనటువంటి ఖండికలు దీనిలో ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా తిలక్ మండోదరి అనే పేరుతో 300 పద్యాలు రచించారని, కానీ దురదృష్టవశాత్తు అవి శిథిలమైపోగా 3 పద్యాలు మాత్రమే ఇవ్వగలిగారని ఆచార్య తంగిరాల వారు తెలియజేశారు. తిలక్ వచన కవిత సంపుటి అమృతం కురిసిన రాత్రి, దీన్ని ప్రత్యేకంగా తెలియజేస్తారు. తిలక్ బహుముఖ ప్రతిభా సంపన్నుడు కావటంతో ఆనాటి కవులు ఏ రకంగా వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారో ఆయన కూడా అలానే చేశాడు. ఆయన కథలు రాశాడు. తిలక్ కథకుడుగా కూడా మంచి ప్రసిద్ధి పొందాడు. తిలక్ కథల్లో సంభాషణ చాతుర్యం, సున్నితమైన హాస్యం, అత్యంత ఆధునిక శాస్త్రీయ దృష్టి, అద్యతన రాజకీయ పరిజ్ఞానం, వస్తు వైవిధ్యం, అనుభవ సంపద, నిశిత పరిశీలన మనసుకు దర్శనమిస్తాయి. తిలక్ కథల్లో ముందుగా ప్రచురితమైన సంపుటి సుందరి సుబ్బారావు. ఇది 1961లో ఏలూరులోని ప్రజా ప్రచురణల సంస్థ ద్వారా వెలువడింది. ఇందులో సుందరి సుబ్బారావు, కదిలే నీడలు, ఉంగరం అనే 3 కథలు ఉన్నాయి. ఈ సంస్థ 1961లోనే ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటిని కూడా ప్రచురించింది. ఇందులో ఊరి చివర ఇల్లు, ఏమీ లేదు, సముద్రపు అంచులు, అద్దంలో జిన్నా అనే 4 కథలు ఉన్నాయి. 1972లో విశాలాంధ్ర వారు ఈ 2 సంకలనాల్లోని కథలను కూడా చేర్చి మొత్తం 21 కథలతో తిలక్ కథలు అనే పేరుతో ప్రచురించారు. ఎంఎస్కో వారు, మనసు ఫౌండేషన్ వారు కలిసి ప్రచురించిన తిలక్ సర్వలభ్య రచనల సంకలనంలో కథలు అనే శీర్షికలో మొత్తం 31
కథలు ఉన్నాయి. దీని ద్వితీయ ముద్రణ 2021లో వెలువడింది. తిలక్ కథలు సామాజిక వాస్తవికతకు అద్దం పడతాయి. ఎవరైనా ఊహాలోకాల్లో విహరించకూడదని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మెలగాలని తిలక్ రాసిన సుందరి సుబ్బారావు అనే కథ తెలియజేస్తుంది. ఊహల్లో విహరించే వారికి లభించే ఫలితం ఎలా ఉంటుందో తిలక్ రచించిన ఉంగరం కథ బోధిస్తుంది. జీవితంలో బాగుపడటం వేరు, ఏదో ఒక విధంగా పైకి రావటం వేరు అనే రెండు అంశాల వివేచన సముద్రపు అంచులు అనే కథలో ఉంది. తిలక్లోని మానవ కారుణ్య దృక్పథం అనేకమైన కథల్లో మనకి కనిపిస్తుంది. ఈ భావంతోనే తిలక్ అద్దంలో జిన్నా అనే కథను రాశాడు. ఇందులో మత కల్లోలాల్ని ఆయన చిత్రించిన తీరును గమనిస్తే కంట నీరు ఉబకటం సహజం. ఇంకా తిలక్ కథల్లో నల్లజర్ల రోడ్డు, ఓడిపోయిన మనిషి, జీవితం, పరివర్తన, దేవుణ్ణి చూసినవాడు, అతని కోరిక, తీవ్రవాద నాయకుడు, గడియారపు గుండెలు, యవ్వనం, నిర్మల మొగుడు, ఏమీ లేదు మొదలైనటువంటి కథలు ప్రసిద్ధమైనటువంటివి కనిపిస్తాయి. తిలక్ నాటికలు కూడా రాశాడు. తిలక్ తంగిరాల వారిని దృష్టిలో పెట్టుకొని 1957లో రాసిన మొట్టమొదటి నాటిక సుచిత్ర ప్రణయం. దీనికి ముందుగా విచిత్ర ప్రణయం అని పేరు పెట్టి తర్వాత తిలక్ మార్చారు దాన్ని. అయితే దీనిలో కథానాయకుడు సుబ్బారావు. కానీ తిలక్ గారి అనుమతితో తంగిరాల సుబ్బారావు గారు ఆ పేరును శేఖర్ గా మార్చారు. జమీందారు కూతురైన సుచిత్ర సుబ్బారావును అంటే శేఖర్ను పెళ్లి చేసుకోవటం దీనిలోని ఇతివృత్తం. తిలక్ ఆ తర్వాత అహల్య కథను సుప్తశిల అనే నాటికగా రాశారు. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన తీరును ఇరుగు పొరుగు అనే నాటికగా రాశారు. స్త్రీల విషయంలో శీలం, పాతివ్రత్యం అనే సామాజిక భావనల్ని పాత పద్ధతిలో కాకుండా ఆధునిక నాగరిక సమాజంలో కొత్తగా నిర్వచించవలసి ఉంటుందని తిలక్ పొగ అనే నాటికలో సూచించాడు. ఇంకా పాదుకా పట్టాభిషేకంలో భరతుడు పాత్రను ఏకపాత్రాభినయంగా తిలక్ మలిచాడు. తిలక్ నాటకాలను గురించి పరిశీలన చేస్తే ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారి పోటీల కోసం తిలక్ రచించిన నాటకం సాలెగూడు. ముందు సాలెపురుగు అని పేరు పెట్టి తర్వాత దాన్ని మార్చాడు. పాతివ్రత్యాన్ని గూర్చి, పవిత్రతను గూర్చి, కులీనతను గూర్చి, నడవడికను గూర్చి, నీతిని, ధర్మాన్ని, మన సమాజంలో పాతుకుపోయిన సనాతన అభిప్రాయాల్ని ఖండించి అభ్యుదయ దృక్పథంతో సంఘ పురోగమనాన్ని సూచిస్తూ తిలక్ ఈ సాలెగూడు నాటకాన్ని రాశాడు. తిలక్ సుశీల పెళ్లి అనే నాటకం కూడా రాశాడు. ఇది మన వివాహ వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని బయట పెట్టేటువంటి నాటకం. ప్రేమ, ఔన్నత్యాన్ని దీనిలో చాటాడు. ప్రేమ, పెళ్లి, మానవత్వం మొదలైన వాటిని గురించి తిలక్ ఈ నాటకంలో ఉన్నత సిద్ధాంతాలను చేయటం ప్రశంసనీయం. వివాహానికి ప్రేమ ప్రాతిపదిక అని చెప్పాడు. తిలక్ రాసిన లేఖలు చాలా ఉన్నాయి. ఆధునిక సాహిత్యంలో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఒకరికొకరు రాసుకున్న లేఖల్ని కూడా సాహిత్య ప్రక్రియలో చేర్చారు. శ్రీమతి మోగంటి మాణిక్యాంబదేవి గారికి, సోమసుందర్, వరవర్రావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మిరియాల రామకృష్ణ, జానకీజాని అనే మిత్రులకు తిలక్ రాసిన 63 లేఖలకు తంగిరాల వారు సేకరించిన నవతాలో అనే పత్రికలో ప్రచురితమైనటువంటి 7 లేఖలు, తంగిరాల వారికి తిలక్ రాసిన 4 లేఖల్ని చేర్చి మొత్తం 74 లేఖల్ని తిలక్ సర్వలభ్య రచనల సంపుటిలో ప్రచురించారు. తిలక్ లేఖల్లో ఛాందస భావాల ఖండన, కుహనా దేశభక్తుల మీద తిరుగుబాటు, పేదల్ని చూసి ద్రవించటం, యువ కవుల్ని తన ఇంటికి ఆహ్వానించటం, దిగంబర కవిత్వంలోని గుణదోషాల్ని నిష్కర్షగా బేరీజు వేయటం మొదలైన లక్షణాలు తిలక్ లేఖల్ని చదివినప్పుడు మనకి స్ఫురిస్తాయి. తిలక్ అనేక వ్యాసాలు రాశారు, ముఖ్యంగా లఘు వ్యాసాలు. ఆయా పత్రికలు రచించిన వ్యాసాల్లో ఆయన విమర్శనాత్మక దృష్టి మనకు కనిపిస్తుంది. కవిత్వం అంటే అనే వ్యాసం 1940 ప్రాంతంలో మద్రాసు నుంచి వెలువడే ఆనందవాణి అనే పత్రికలో ప్రచురితమైంది. కవిత్వం మనస్సుకి, ఉద్రేకాలకి సంబంధించింది.
ఆ మనస్సుని ఉద్రేకాలని కొలిచే సరి అయిన మానం ఇది వరకు లేదు, ఇక ముందు రాదు అని తిలక్ తీర్మానించాడు. కవిత్వం బ్రహ్మ పదార్థం లాంటిదని, అది ఏ ఒక్క నిర్వచనానికి లొంగదని చెప్పాడు. కవిత్వం అంటే ఒక విశిష్ట అనుభూతిని పాఠకుడికి సరఫరా చేసే శక్తి, అక్షరాల కూర్పు అని ఒక చక్కటి నిర్వచనం ఇచ్చాడు. తిలక్ రాసిన హృదయం విప్పి అనే వ్యాసం నవత అనే త్రైమాసిక పత్రికలో తృతీయ సంచికలో 1964 సెప్టెంబర్ 15న ప్రచురితమైంది. ద్వితీయ సంచికలో కుందుర్తి వెలువరించిన అభిప్రాయానికి వ్యతిరేకంగా తిలక్ రచించిన వ్యాసం ఇది. వచన కవిత్వం సమగ్ర రూపం ధరించాలంటే కథానికలు, నాటికలు, మహాకావ్యాలు రావాలని కుందుర్తి భావానికి భిన్నంగా తిలక్ ఈ వ్యాసాన్ని రచించాడు. కుందుర్తి అంటే ఆయనకి ఎంతో అభిమానం ఉన్నప్పటికీ, కానీ భావ ప్రకటన విషయంలో ముఖ్యంగా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు తిలక్ ఏమాత్రం కూడా తగ్గకుండా తన భావాన్ని నిష్కర్షగా తెలియజేసి తన దృష్టిని అక్కడ ప్రసరించాడంతే. అంతేగాని ఆయన కంటే పెద్ద ఆయననో లేకపోతే గౌరవం మీదనో ఆ అభిప్రాయాల్ని గుడ్డిగా అనుసరించడం ఇలాంటి పని చేయలేదు. అంటే తిలక్ అనే ఒక అంటే నిర్మోహమాటమైన వ్యక్తి అని తెలియజేయటానికి ఈ వ్యాసం నిదర్శనం. తిలక్ రచించిన కావ్య దృష్టి అనే వ్యాసం 1944 భారతి జూన్ సంచికలో వచ్చింది. కవి చేయవలసింది ప్రకటన కాదని, అనుభవాన్ని తెలియజేయాలని చెప్పాడు. కవి మనస్థితికి వర్ణన లొంగి ఉండాలని, వర్ణనా విధానానికి కవి లొంగినప్పుడు నిర్జీవమైన కవిత వస్తుందని చెప్పి మంచి కవిత్వానికి ఉదాహరణప్రాయంగా తిలక్ కాళిదాసు శ్లోకాన్ని ఇవ్వటం గమనార్హం. తిలక్ రాసిన గాంధీ జీవితం మీద, గాంధీ జీవితం ఒక మహాకావ్యం అనే వ్యాసం ఆ సంవత్సరం సోమసుందర్ నిర్వహించే కళాకేళి పత్రిక 1969 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైంది. సత్యం, అహింస అనే ఆదర్శాలు గాంధీజీ చెప్పినటువంటి కావని, గాంధీ ఎంత గొప్పవాడైనా మతాన్ని రాజకీయాన్ని కలపటం మాత్రం తిలక్కి నచ్చలేదు. తిలక్ వ్యాసాల్లో హేమంత హసంతిక, సాహిత్య సంభాషణలు అనే అసంపూర్ణ వ్యాసం 1972 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వచ్చింది. కృష్ణశాస్త్రి అనే అసంపూర్ణ వ్యాసం తిలక్ శిష్యుడైన డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తి సేకరించి ఆంధ్రజ్యోతి దినపత్రిక పంపగా 24/2/1992 నాడు ప్రచురితమైంది. ఇంకా తిలక్ రచించిన కథలు రాయటం ఎలా అనే వ్యాసం, కావ్య రసం అనే వ్యాసం, యుద్ధం రచయిత అనే వ్యాసం ప్రచురితం కావటం గమనించదగిన విషయం. కవిత్వంలోనే కాదు, తన కథల్లో, నాటికల్లో, నాటకాల్లో, లేఖల్లో అపూర్వ సౌందర్యాన్ని నింపివేశారు తిలక్ అన్న ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారి మాటలు అక్షర సత్యాలుగా చెప్పుకోవచ్చు. ఇక తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి అనేటువంటిది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి అద్భుత గ్రంథం. తిలక్ వచన కవితలన్నీ ఒక సంపుటిగా ఆయన బతికుండగా రాకపోవటం దురదృష్టం. 1946లో తిలక్ మరణించాడు. 2 ఏళ్ల తర్వాత 1968 జూలైలో విశాలాంధ్ర వారు ఆయన వచన కవితల్ని ప్రచురిస్తూ కుందుర్తి ఆంజనేయులు గారి చేత పీఠిక రాయించారు. ఈ కావ్యానికి అమృతం కురిసిన రాత్రి అనే శీర్షికను కూడా కుందుర్తి గారే పెట్టడం గమనించదగిన విషయం. తిలక్ తన వచన కవితా సంపుటికి కఠినోపనిషత్ అనే పేరు పెట్టాలనుకున్నట్లుగా 1961 నవంబరులో ఏలూరు నుంచి ప్రజా ప్రచురణలు సంస్థ వారు ముద్రించిన సుశీల పెళ్లి అనే నాటకాన్ని బట్టి తెలుస్తుంది. తిలక్ గారు తలపెట్టిన శీర్షిక కన్నా కుందుర్తి గారు పెట్టిన శీర్షికే బాగున్నదని, తిలక్ భావనా శక్తికి అద్దం పడుతున్నదని విఘ్నుల భావం. అమృతం కురిసిన రాత్రిలో 78 సంపూర్ణ కవితలు, 15 అసంపూర్ణ కవితలు, మొత్తం 93 కవితలు ఉన్నాయి. ఇవన్నీ వచన కవితలు కావు, మాత్రాగణబద్ధమైన గేయాలు కూడా ఉన్నాయి. వచన కవితలుగా చెప్పబడే వాటిలో కూడా కొంత లయాత్మకత తొంగి చూస్తుంది. ఈ సంపుటిలోని కవితల్ని ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు కవిత్వ తత్వ విచారం, భావ కవిత్వం, అనుభూతి కవిత్వం, అభ్యుదయ కవిత్వం, యుద్ధ కవిత్వం, మానవతావాదం, తాత్వికత, ఇతరములు అనే విభాగాలుగా పరిశీలించవచ్చు అని చెప్పారు. కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం లాగా
శ్రీశ్రీ వారి మహాప్రస్థానం లాగా తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి కూడా ఆధునిక ఆంధ్ర కవిత్వ చరిత్రలో ఒక మైలురాయి. అనేక ముద్రణలు పొంది ప్రజల అభిమానాన్ని ఇప్పటికీ తోడగుంటుంది. ప్రస్తుతం 2018లో ముద్రణ పొందిన 19వ ముద్రణ పుస్తకం లభిస్తున్నది. ఈ కావ్య సంపుటికి 1969లో సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1970లో ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిని పరిశీలించినప్పుడు ఆయన దృక్పథం స్పష్టమవుతుంది. ఇందులో భావ, అభ్యుదయ, మానవత, అనుభూతివాద దృక్పథాల్ని ప్రతిబింబించే కవితలు ఎన్నో ఉన్నాయి. తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి ముందు మాటుగా మావాడు మహగట్టివాడు అనే శీర్షికతో కుందుర్తి చెప్పిన అభిప్రాయాలు చాలా పరిశీలించదగినవి. తిలక్ కవిత అభ్యుదయ కవిత్వం కొన్ని పాళ్ళు, భావ కవిత్వం కొన్ని పాళ్ళు కలగలిసిన మిశ్ర రూపం. నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావం ఏదైనా మొదటిది తన వస్తువును గురించి, రెండవది తన శైలిని గురించి చెప్పుకున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. ఇవి కుందుర్తి మాటలు. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పవచ్చు. భావ కవులు శబ్ద సౌందర్యానికి, శైలి రమ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతికారకమైన వస్తువుకు, ఈ రెంటిలోని మంచిని ఒక చోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేం లేదు. భావన ఎంత అభ్యుదయకరమైనదైనా సుందరంగా, వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే అది రాణించదు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పడం అన్నదే తిలక్ ఆచరణ ద్వారా చేసిన సూచన. తిలక్ భావ కవిత మార్గం నుండి వచ్చినవాడు కావటం చేత దానిలోని మంచితో పాటు దానిలోని దోషాలు కూడా అతనిలో ఉంటాయి, వాటిని పరిహరించుకోవాలి అని కుందుర్తి చెప్పాడు. కుందుర్తి మాటల్ని గమనించినప్పుడు తిలక్ కవిత్వంలో భావ, అభ్యుదయ కవితా ధోరణుల సమ్మేళనం మనకు కనిపిస్తుంది. అలాగే ఆరుద్ర కూడా తిలక్ కవితలో క్లిష్టత ఉండదని, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చాలా స్పష్టంగా, సూటిగా చెప్పేటువంటి, అంతేకాకుండా అందంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడని ఆరుద్ర తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి ఈ కవితా సంపుటిలో భావ కవిత ఛాయల్ని మనం గమనించినప్పుడు ఆయన అనేక రకాలైనటువంటి ఖండికల్లో ఆ ఛాయలని తెలియజేశాడు. తిలక్ నా కవిత్వం అనేటువంటి ఒక ఖండికలో ఇలా అంటాడు: నా కవిత్వం కాదు ఒక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం అని అంటాడు. కాదు కాదు అని చెబుతూనే తన కవిత్వం ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాతే ఆయన అంటాడు: గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవిత చందన శాల సుందర చిత్ర విచిత్రాలు అని చెప్తాడు. తిలక్ చెప్పిన ఈ కవితా పంక్తుల్లో భావ కవిత తత్వం మనకి కనిపిస్తుంది. వెన్నెల సముద్రాలు, అత్తరు దీపాలు, మణిస్తంభాలు, చందనశాల, సుందర చిత్ర విచిత్రాలు ఇవన్నీ కూడా భావ కవిత్వాన్ని ప్రతిబింబిస్తాయి, ఊహాలోకాల్లో విహరింపచేస్తాయి. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనటంలోనూ భావ కవిత్వం, సౌందర్య తత్వం, ప్రకృతి ప్రీతి స్పష్టమవుతాయి. తిలక్ ప్రాతకాలం అనే ఒక కవితలో భావ కవిత్వపు పంక్తులు చాలా వైవిధ్యాన్ని, ఆలోచన వైవిధ్యాన్ని ప్రకటిస్తాయి. చీకటి నవ్విన చిన్ని వెలుతురా, వాకిటి వెలసిన వేకువ తులసివ, ఆశా కుంతల ధ్వాంతములో నవసి ఇలపై వ్రాలిన అలరువ, అప్సరాంగన సఖీ చిర విరహ నిద్ర పరిష్వంగ విడ, ఉడుపదమున జారిన మంచు కలవా అని ప్రాతకాలాన్ని తిలక్ భావించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రాతకాలాన్ని చీకటి నవ్విన చిన్ని వెలుతురా అన్నాడు. చీకటి నల్లగా ఉంటుంది, నవ్వు తెల్లగా ఉంటుంది. ప్రాతకాలం రాగానే వెలుతురు వస్తుంది. ఆ వెలుతురును చీకటి నవ్విన నవ్వుగా భావించడం ఒక ప్రత్యేకత. ఇలా ఈ కవితలో అద్భుతమైన భావాలని ప్రకటించాడు. అలాగే సంధ్య అనే కవితలో భావ కవిత ధోరణి మనకు కనిపిస్తుంది. గగనం ఒక రేకు,
కన్నుగవ సోకు. ఎరిపెరుపు చెక్కిళ్ళు విరిసినది చెంగల్వ, సంజవన్నుల బాలరంగు పరికిని చెంగు, చీకటిని త్రాకినది అంచుగా చిరుచుక్క ప్రాకినది అని ఆకాశం అనే రేకు కంటి జంటను తాకగా చెంగల్వ విరిసిన తీరును ఎరుపు చెక్కిళ్లగా భావించటం, సంజ వన్నెల్ని బాలగా చెప్పి ఆమె పరికిని చెంగు చీకటిని తాకగా చిరుచుక్క పాకిందని చుక్క పొడిచిన తీరును మనోహరంగా తెలియజేశాడు. భావ కవితలో నిరాశ, నిస్పృహలు, బాధలు, కన్నీళ్లు కనిపిస్తాయి. ఆత్మాశ్రయ ధోరణి ఉంటుంది. తిలక్కు పాడుబోయిన ఊరు అనే కవితలో నిరాశను తనను ఆవరించినటువంటి తీరును ఇలా చెప్పాడు. అది అంత ఇసుక, చరిత్రలో ఒక మసక, ఇది నశించిన ఒక గ్రామం, విశ్వసించే ఒక శ్మశానం, ప్రాణంగల పాడే వేణువులు ఈ ఇసుక రేణువులు, ఈ భూమి కింద మేడలు మిద్దెలు కదిలే విచిత్ర శబ్దం, ఈ గాలివాన పూర్వుల శరీరాల స్పర్శల శైతల్యం, గతమంతా తోలుబొమ్మలాడిన ఒక చెర, వర్తమానం నీ కన్నుల గప్పిన ఒక పొర, కాలిపోయే ఇల్లులా జీవితం జరుగుతుంది, ఒక వెగటు ఏదో నన్ను ఆవరించుకుంది, కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనబడింది అంటాడు. తిలక్ నిరాశ నిండిన హృదయాన్ని ప్రకటించిన తీరు మనకి ఈ కవిత్వంలో కనిపిస్తుంది. ఇసుక రేణువుల్ని ప్రాణంగల పాడే వేణువులు అనటంలో మంచి భావుకత ప్రదర్శించాడు. భూమి కింద మేడలు మిద్దెలు కదిలే విచిత్ర శబ్దం అనటం ద్వారా గత వైభవాన్ని స్మరించాడు. గతానికి వర్తమానానికి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చాడు. జీవితాన్ని కాలిపోయే ఇంటితో పోల్చటంలో నిరాశామయమైన భావాన్ని ప్రకటించాడు. తన పరిస్థితికి తట్టుకోలేకపోవటంతో వెగటు తనను ఆవరించుకుందని చెప్పాడు. తన కళ్ళకు కాలం పాడు నుయ్యిలా కనపడిందని చెప్పటంతో ఒక ప్రత్యేకమైన అభివ్యక్తి నైపుణ్యాన్ని ఆయన ప్రదర్శించాడు. ప్రాచీన సాహిత్యంలో మనకి ఋతువర్ణన ప్రత్యేకంగా ఉంటుంది. అవి కవుల యొక్క ఊహలతో ముఖ్యంగా ప్రౌఢంగా ఉండేవి. కానీ ఆధునికల ఋతువుల్ని వర్ణించిన తీరుని గమనిస్తే అవి సామాజిక వాస్తవికతకి అద్దం పడతాయి. తిలక్ వేసవిని వర్ణిస్తూ కాలం కదలదు, గుహలో పులి పంజా విప్పదు, చేపకు గాలం తగలదు, ఆకాశం తెల్లని శ్మశానమై చెదరెను, సూర్యుడి తలలో పెను మంటలు కదలెను, నిశ్శబ్దం అంటుకుంది, మధ్యాహ్నం మంటల జుట్టును విరబోసుకు నగ్నంగా రోడ్ల మీద తిరుగుతోంది అంటాడు. ఆకాశం తెల్లని శ్మశానమై, సూర్యుడి తలలో పెనుమంటలు, మధ్యాహ్నం మంటల జుట్టును లాంటి ప్రయోగాలు తిలక్కు భావ ప్రకటనకి ప్రత్యేక ప్రతిబింబాలుగా చెప్పవచ్చు. తిలక్ రచించిన సైనికుడి ఉత్తరం చాలా ప్రాచుర్యం పొందినటువంటి కవితా ఖండిక. దీనిలో యుద్ధ వైముఖ్యంతో పాటు సైనికుడు తన భార్యను ఉద్దేశించి రచన పంక్తుల్లో భావ కవితా ధోరణి కనిపిస్తుంది. అందమైన తెల్లని నవ్వు నీ మెడలో గొలుసు గొలుసులుగా కదలినప్పుడు అదో విధమైన చెమ్మగిలిన చూపు, నెమలి రెక్కలా విప్పుకున్నప్పుడు ఎన్నాళ్ళకి కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య ఒక యుగంలా అడ్డుపడింది, ఇంకా సెలవు మై డియర్ అంటాడు. ఇక్కడ తిలక్ భావాలు స్వతంత్రంగాను వినూత్నంగానూ ఉన్నాయి. ఒక భావుకథలో ఒక వైచిత్ర్యం ఉంటుంది. నవ్వును తెల్లదనంతో వెన్నెలతో పోల్చడం సహజమే. నవ్వు అందంగా ఉందని చెప్పటము సంప్రదాయమే. కానీ ఆ నవ్వు సైనికుని భార్య మెడలో గొలుసులుగా కదలటం అనే భావం కేవలం తిలక్దేనని చెప్పటం సముచితం. చెమ్మగిలిన చూపును నెమలి రెక్కతో పోల్చడం కూడా అపూర్వమే. భార్యాభర్తలకు మధ్య ఉన్న వేల మైళ్ళ దూరం ఒక యుగంలా అడ్డుపడిందని చెప్పటంలోనూ తిలక్ తనదైనటువంటి భావుకతను ప్రదర్శించాడు. అలాగే తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలో తులాన్ అనే కవిత ఒక స్మృతి కవిత. తులాన్ పట్టణపు గుండెలో జర్మన్ శతగ్ని పేలినప్పుడు యుద్ధ నౌకలు ఒక్కొక్కటి సముద్ర గర్భంలో ఇమిడిపోయాయని చెప్పి ఇంకా ఆ స్మృతుల్ని తిలక్ ఇలా రచించాడు. తులాన్ భూమి మీద ప్రజల వేడి కన్నీళ్ల వాన వాగులై పారింది, ఓహో టులాన్ మరపురాని స్మృతిపై ఒరిగిపోమ్ము, మా బ్రతుకులలో కారు చిచ్చు కలవై అలవై అని యుద్ధ వాతావరణాన్ని కరుణ రసాద్రంగా ఆయన చిత్రించాడు. అలాగే వాన కురిసిన రాత్రి అనే కవితలోను భావ కవిత ధోరణి మనకి కనిపిస్తుంది. చినుకుగా వాన కురిసినట్టు
నిసికి సన్న చీకటి దోమ తెర కట్టినట్టు, చలి చలిగా గాలి చెట్ట ఆకుల దూరి కప్ప బెకబెకల తేలి, చూరులో నిదుర తూలి గుండె కొసలకు మెల్లగా జారినట్టు, కప్పుకొను దళసరి దుప్పటిలో వెచ్చ వెచ్చని మనసులో పొరలివచ్చు నిదురలో చినుకు రాలినట్టు, కలలు జారి సవ్వడి అని చెప్పి అంటాడు. నిసికి సన్న సన్న చీకటి దోమ తెర కట్టినట్లు, గాలి చెట్లు ఆకుల్లో దూరి కప్పల బెకబెక శబ్దాలతో తేలినట్లు చెప్పటం తిలక్కే చెల్లింది. అలాగే ఆర్తగీతంలో కూడా కవి తన సుఖ దుఃఖాలని తెరగ మరుగు లేకుండా వర్ణించటంలో భావ కవిత్వం స్పష్టమవుతుంది. ఈ రోజు నాకు విషాద స్మృతి, విధి తమస్సులు మూసిన దివాంగ రుతి, నా ఎడల మూడైన ఒక దుస్థితి అంటాడు. అలాగే ఆ ఆత్మాశ్రయ రీతిలో ఇంకా, నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను, సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును, మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను అని రచించాడు. తిలక్ ఆత్మాశ్రయ రీతిలో రచించినటువంటి కవితలు మనకి అనేకం కనిపిస్తూ ఉంటాయి. అలాగే అమృతం కురిసినటువంటి రాత్రి అనే ఖండిక కూడా ఆత్మాశ్రయ రీతిలో సాగింది. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులెడుతున్నారు, వారి పాదాల తారా మంజీరాలు గల్లు గల్లుమని మోగుతున్నాయి, వారి దమ్మిల్లాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి, వారు పృథు వక్షోజ నితంబ బారలై యవ్వన ధనుస్తుల్లా వంగిపోతున్నారు అని చెప్పటంలోనూ కూడా మనకి భావ కవిత ధోరణి కనిపిస్తుంది. అలాగే ఒక శృతి అనే ఖండిక కూడా భావ కవితకి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే తిలక్ అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిని మనం పరిశీలన చేసినప్పుడు అభ్యుదయ దృక్పథం అనేటువంటివి అనేక విధాలుగా ఆ గేయాల్లో మనకు కనిపిస్తుంది. ఆ కవితల్లో తిలక్ తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని కవిత్వాన్ని రాశాడు. సామాన్యుల బాధామయ జీవితాలు ఆయన హృదయాల్ని కలిచివేశాయి. ఆకలి, బాధలు, రోగాలు మొదలైనవి అతి సామాన్య మానవుణ్ణి ఎంతగా పీడించేవో తిలక్ పరిశీలించాడు. అందుకే అప్పట్లో ప్రచారంలో ఉన్న అభ్యుదయ కవిత్వం తిలక్ను ఆకర్షించింది. అప్పటికే అభ్యుదయ కవిత్వంలో తనదైన ధోరణితో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన శ్రీశ్రీని అనుసరిస్తూ తిలక్ రచనలు చేసి తర్వాత తనదైనటువంటి ప్రత్యేక శైలిని సంతరించుకున్నాడు. ఆయన మానసిక పరిణామమే ఆయన్ని అభ్యుదయ పదం వైపు ఆకర్షించింది. ఈ ప్రభావంతో తిలక్ సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపివేసి అకుంఠితమైన మానవీయ పతాకాన్ని ఎగరవేసేందుకు ప్రయత్నించాడు. తిలక్ రచించిన మేఘ్నా కార్తా అనే కవిత ఆయన అభ్యుదయ దృక్పథానికి నిదర్శనం. మేం మనుష్యులం, మేం మహస్సులం అంటూ కవితను ప్రారంభించాడు. గుండె లోపలి గుండెను కదలించి, తీగ లోపలి తీగను సవరించి, పాట పాటకి లేచే కెరటంలాగా, మాటి మాటికి మోగే కిన్నెరలాగా మేము ఆడుతాం, మేం పాడుతామని ప్రకటించాడు. ఇంకా మేము నవీనులమని, భావుకులమని, పాతలోకపు గుండెలో శతగ్నిని పగిలించి, భావికాలపు చంద్రకాంత శిలల్ని కరిగించి, పాట పాటకి సోకే స్వర్గంలాగా, మాటి మాటికి దూకే సింహంలాగా మేము నిలుస్తాం, పిలుస్తామని తన ఆశయాల్ని వెల్లడించాడు. ఇంకా ఆయన, మాకు దాస్యం లేదు, మాకు శాస్త్రం లేదు, మాకు లోకం ఒక గీటురాయి, మాకు కరుణ చిగురు తురాయి, మేం పరపీడన సహించం, మేము దివ్యత్వం నటించం అంటాడు. దాస్యం చేయటం అంటే ఎవరో ఒకరి పీడనకు గురి కావటమే. అందుకే పరపీడన సహించమని చెప్పాడు. శాస్త్రం లేదు అని చెప్పటం ద్వారా గతానుగతికంగా వస్తున్న ఆచారాల్ని, సంప్రదాయాల్ని, విశ్వాసాల్ని గుడ్డిగా అనుసరించే తత్వం మాది కాదని చెప్పాడు. లోకాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని, ఎక్కడ బాధ కష్టం ఉంటుందో అక్కడ కరుణ అనే అలంకారాన్ని సవరిస్తామని, అంటే కరుణ రసాన్ని ప్రసరింపచేస్తామని చెప్పాడు. కష్టాల్లో ఉన్న వారికి స్నేహ హస్తాన్ని అందిస్తామని తిలక్ తన అభ్యుదయ దృక్పథాన్ని ప్రకటించాడు. సమాజాన్ని దోచుకోవటానికి ప్రయత్నించిన, స్వార్థంతో ప్రవర్తించిన వారికి శిక్ష తప్పదని తిలక్ శిక్షాపత్రంలో హెచ్చరించాడు. న్యాయం తన భయంకరమైన ఛత్రాన్ని ఎప్పుడో ఒకప్పుడు విప్పుతుందని, ధర్మం కత్తుల బావుటాన్ని ఎగురవేస్తుందని, గత చరిత్రలు నక్షత్రాలై కన్నీళ్లు ఖర్చుతాయని వర్తకుడిని, ప్రభుత్వ అధ్యక్షుని, స్వార్థ జీవిని హెచ్చరించాడు. అంతేకాకుండా వారికి ఒక హెచ్చరిక కూడా చేశాడు.
భావి మైదానంలో మీకోసం విద్యుత్ రజ్జులతో ఉరివుచ్చులు నవ్వే అరచే చప్పట్లు తరచే చీకటి ఉరివుచ్చులు అని వారికి ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని కలిగించి వాళ్ళు చేస్తున్న పాపం నుంచి వాళ్ళని మంచి జీవితంలోకి మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. తిలక్ కవి వాక్కు అనే ఒక కవితను రాశాడు. నిజం ఎక్కడో అక్కడ నా ప్రాణం ఉంది, హృదయం ఎక్కడో అక్కడ ఉదయం ఉంది అంటాడు. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే తపన తిలక్లో ఉండటం గమనార్హం. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, పీడకుల్ని, పీడితుల్ని కూర్చి తాను చెప్పదలుచుకున్నది చెబుతానన్నాడు. అందుకు ఆర్ద్ర హృదయం అవసరం. అలాంటి హృదయం ఉన్న చోటనే ఉదయం ఉంటుందని చెప్పటం ద్వారా తిలక్ తన అభ్యుదయ దృక్పథాన్ని ప్రకటించాడు. తిలక్ తన స్వేచ్ఛాగళాన్ని, స్వతంత్ర స్వరాన్ని కూడా విప్పాడు. వంచలేను నా శిరస్సు ఏ అధికారం ముందు, ఒప్పలేను మానసిక దాస్యాన్ని ఏ ప్రభుత ముందు, నాకు వద్దు మీ రంగు రంగుల కాగితపు బురకాలు, పాత ఉచ్చులు తీసి తగిలించకు వినూత్న శృంఖలాలు అంటాడు. అంటే తిలక్ మాటల్ని మనం గమనించినప్పుడు అధికారానికి కవులు తలవంచకూడదని, రకరకాల వాదనలతో కవులు ప్రవర్తించకూడదని, ప్రభుత్వానికి తొత్తులుగా ఉండకూడదని, పాత సంప్రదాయాలను తొలగించి కొత్త సంఖ్యలలో ఇరుక్కోవద్దని, తమ భావాలని స్వేచ్ఛగా నిర్భయంగా ప్రకటించాలని ఆయన తెలియజేశాడు. తిలక్ అభ్యుదయ కవిత ధోరణిలో ప్రముఖ లక్షణమైన యుద్ధ వైముఖ్యం, శాంతి ప్రియత్వం అనే లక్షణాన్ని ప్రకటన అనే ఒక కవితలో ఆయన స్పష్టం చేశాడు. యుద్ధం పట్ల విముఖతను ప్రకటిస్తూ సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టమని, రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించమని, అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నదని చెప్పాడు. శాంతి పరారైందని, ఆమెను తీసుకురావాలని ప్రబోధిస్తూ మరి ఆ తెల్లని పావురాన్ని సరదాగా ఎగరేస్తుంది చల్లని తల్లి, చక్కని చెల్లి, ఆమె పేరు శాంతి అని, లోకంలో శాంతిని స్థాపించడానికి ప్రయత్నించండి అని చెప్పి సమాజానికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఆయన అందించాడు. తిలక్ రచించిన న్యూ సిలబస్ అనే ఖండికలో అనేక భావాలు ఉన్నాయి. అంటే ప్రపంచ నాయకులు ఎంతగా శాంతిని కోరుకుంటున్నా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయని, అంటే చిత్తశుద్ధి లేని నాయకత్వాన్ని ఆయన తెలియజేశాడు. సౌత్ ఆఫ్రికా ప్రధానమంత్రికి సామరస్యం ప్రధాన లక్ష్యం, రష్యా నేత క్రుష్చేవ్కి ప్రపంచ శాంతి ఒకటే గమ్యం, అమెరికన్ కెనడీకి పరోపకారం స్పూన్తో పెట్టిన ఆహారం. అయినా యుద్ధం ఎందుకంటే తమ్ముడు అది మన ప్రారంధం అంటాడు. ఆయా దేశాల నాయకులందరూ యుద్ధం వద్దని, పరోపకారం, ప్రపంచ శాంతి, సామరస్యం లాంటి మంచి ఆశయాలతో సాగుతున్నా యుద్ధాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయని, అని మన ప్రారంధం అని ఒక తొడక వేశాడు. యుద్ధం జరిగిన తరువాత తమ ఆత్మ బంధువుల్ని సమాధుల్లోకి వెతుక్కునే స్త్రీలను గూర్చి ఆలోచించి తిలక్ వెళ్ళిపోండి అనే కవితను రాశాడు. ఎవరు మీరంతా, ఎందుకిలా వంగిన నడుంతో, కన్నీటితో, చెదరిన జుట్టుతో, జారిన పైటలతో ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు అని చెప్పి ఆ భార్య భర్తల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, కొడుకుల్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఇలా ఆత్మీయుల్ని పోగొట్టుకున్న వాళ్ళు పడుతున్నటువంటి దుఃఖాన్ని ఆయన తెలియజేస్తాడు. తిలక్ సైనికుల్లో ఉండే నిరాశ, నిస్పృహల్ని ప్రకటిస్తూ కీస్తే తిరిగే అట్టమొక్క సైనికులం మార్చ్, నేనిది వరకటి నేను కాను, నాకు విలువలు లేవు, అనుభూతులు లేవు, చంపటం, చావటం, మేసందువ్వటం లాంటి ఒక అలవాటైంది, కనిపించే ఈ యూనిఫారం కింద ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత అని చెప్పేసి ఆయన ఆ యుద్ధ వైముఖ్యాన్ని ప్రకటిస్తాడు. తిలక్ రాసినటువంటి అనేకమైనటువంటి కవితల్లో ఆర్తగీతం అనే కవిత ఆయన అభ్యుదయ దృక్పథానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రోజు నేను చూసినదేమి, విధి ఇన్ని కత్తులను దూసినదేమి, జాగృతి హేతివాదరల రుధిరమేమి అనే పంక్తుల్లో తిలక్ ఆవేదనను వెల్లడిస్తాడు. అంతేకాకుండా నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి, నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చోళాలు ప్రసవించి మూర్ఛిల్లను దృశ్యాన్ని అంటూ ఇంకా ఇలా అనేకమైన సన్నివేశాలని ఆర్తగీతంలో ఆయన చేస్తాడు. కష్టాల కడలిగా ఉన్న సమాజాన్ని చూసి హృదయం ద్రవీభవించిన తిలక్ కవిగా తన బాధ్యతను గుర్తు చేసుకుని అభ్యుదయ భావాల్ని ప్రకటించాడు. అందుకే ఆయన అంటాడు, ఒక్క నిరుపేద ఉన్నంత వరకు, ఒక్క మలిన అశ్రు బిందువు వరిగినంత వరకు, ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు, ఒక్క శుష్క స్తన్య సన్నిధిలో క్షుధార్తితో ఏడ్చే పసిపాప ఉన్నంత వరకు తనకు శాంతి లేదు అని చెప్పాడు.
అంటే పేదరికం పోవాలని, కన్నీళ్లు ఆగిపోవాలని, ఆకలి మంటలు అణగారిపోవాలని, పసిపాపలకు కడుపు నిండా పాలు లభించాలని ఒక అభ్యుదయ భావాన్ని తిలక్ ఇక్కడ తెలియజేశాడు. ఈ లోకంలో ఒక్క మాతృమూర్తి బాధ కూడా వినిపించకూడదని, దుఃఖంతో బాధపడుతున్న హృదయం ఓదార్పు పొందాలని, ఆ పరిస్థితులు అవతరించే వరకు తనకు శాంతి లభించదు అని చెప్పి ఆయన తెలియజేస్తాడు. అంతేకాకుండా సంస్కృతిలో మార్పు సహజమని, కాలానుగుణంగా సామాజిక అంశాల్లో మార్పు వస్తుందని, ఇది అనివార్యమని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పి తిలక్ చెప్తాడు. ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదు ఒక స్థిర బిందువు, నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంత సింధువు అంటాడు. అంటే కా సమాజంలో సంస్కృతి అనేటువంటిది ఎక్కడా కూడా స్థిరంగా ఉండదు అని చెప్పటంలో ఆయన ఒక ప్రత్యేకతను ప్రకటించాడు. మా కాలానికి అనుగుణంగా వేషధారణలు, వస్త్రధారణలు మారిపోతాయని, అలంకారాలు మారిపోతాయని చెప్తాడు. మన సంస్కృతి నశించిపోతున్న మన పెద్దల విచారానికి మనవాడు పిలకమా అని క్రాపింగ్ పెట్టుకున్నాడు అనేది ఆధారం. మనగలిగినది, కాలానికి నిలబడగలిగినది వద్దన్నా పోదు. మరణించిన అవ్వనగలు మన కాలేజీ అమ్మాయి ఎంత కోరినా పెట్టుకోదు. యుగ యుగానికి స్వభావం మారుతుంది, అగుపించని ప్రభావానికి లొంగుతుంది అని చెప్పి ఆధునిక తరం అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఈ వస్త్ర లేక ఆభరణాల ప్రాధాన్యం ఇవ్వటం లేదు అని, తమ కాలానికి అనుగుణమైన వాటినే నవతరం ధరిస్తుందని, అంటే పాత భావాలకి సంప్రదాయాలకి స్వస్తి చెప్పి ఆధునిక మార్గంలో పయనించడం అనే ఒక అభ్యుదయ దృక్పథాన్ని ఇక్కడ తెలియజేస్తారు. అలాగే కాలానుగుణంగా సమాజంలో మార్పులు రావాలని తిలక్ కోరుకుంటాడు. అన్నా నేనొక జ్వాలా వలయితుణ్ణి, దుఃఖితుణ్ణి, నా లోపల నా బాధలు, నా వెలుపల క్షత జగత్తు ఆక్రోశించిన కరుణా బీభత్స రవాలు, నిరంతర పరిణాహ జగత్ కటాహంలో సలసల కాగే మానవ అశ్రు జలాలు అని అనేకమైన బాధలతో పరితపించేవాడినని, ఎక్కడ చూసినా సలసల కాగే మానవుల బాధలకు ప్రతిఫలాలైన బాష్పజలాలు నిండి ఉన్నాయని చెప్పి తెలియజేస్తాడు. కుల మతాల సరిహద్దులు, ఆ భావజాలమే ఉండకూడదని అభ్యుదయ కవిగా కోరుకుంటాడు తిలక్. మతం నల్లమందు, గతం ముదిమికి విందు, భావి యవనులకు భావకులకు భలే పసందు అని చెప్తాడు. ఒక మినీ కవితలాగా సాగినటువంటి పంక్తులు చాలా అద్భుతమైనటువంటి తిలక్ ప్రతిభను ప్రకటిస్తాయి. మార్క్స్ మాటల్ని మతం నల్లమందు అని వ్యక్తం చేసి దాన్ని అనుసరించకూడదని పరోక్షంగా హెచ్చరించాడు. గతాన్ని గురించి ఆలోచించకుండా భవిష్యత్తుకు మంచి మార్గం వేసుకోవాలని ఆయన సూచించాడు. తిలక్ అంటే భవిష్యత్ ద్రష్టగా కవి ఇక్కడ మనకు కనిపిస్తాడు. అలాగే తిలక్ కవిత్వంలో మనకి మానవతా దృక్పథం అనేటువంటిది అనేకమైనటువంటి ఖండికల్లో కనిపిస్తుంది. ఈ లోకంలో మతం పేరిట, జాతి పేరిట, చివరకు దేశం పేరిట ఒకరికొకరు దూరం కావటాన్ని లేక సరిహద్దుల్ని ఏర్పాటు చేసుకోవటాన్ని ఆయన సహించలేకపోయాడు. మానవుల బాధామయ జీవితాల్ని ఆయన చూసి చలించిపోయాడు. వసుధైక గీతం అనే ఒక ఖండికలో చెప్తాడు, సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపివేస్తున్నాను చూడు, అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురువేస్తున్నాను చూడు, చరిత్ర రక్త జలజికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి, కవి వచ సవిత్రు కాంతి పూరమిది, స్వేచ్ఛగా జలకమాడండి అని చెప్పి ఈ జాతి మతాల పేరిట జరిగేటువంటి మారణ హోమాన్ని ఆయన ఖండించాడు. అలాగే చరిత్రలో రక్తపాతానికి కారణమైన యుద్ధాన్ని వ్యతిరేకించి దేశాల మధ్య స్నేహం అనే వంతెనను నిర్మిస్తాను అని చెప్పి అంటాడు. సూర్యకాంతి అన్ని దేశాలకు సమానంగా ఉంటుంది. అలాగే కవి కూడా అన్ని దేశాలకు చెందినవాడని భావిస్తూ అతని కవితా స్రవంతి సంకుచితం కాదని, అందరూ అందులో స్వేచ్ఛగా జలకమాటానికి రావచ్చని ఆహ్వానించాడు. ప్రపంచంలోని వారందరూ మానవులేనని, అందరిది మానవ కులమని, జాతి మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా విశాల ప్రపంచం వసుధైక కుటుంబం అని భావిస్తూ తిలక్ తన విశ్వజనీన దృక్పథాన్ని ప్రకటించాడు. ఆర్తగీతం అనే కవితలో కూడా ఆయన మానవతావాదాన్ని ప్రకటిస్తూ మానవునిగా శిరసెత్తుకు తిరగలేను, ఈ నాగరికత అరణ్య వాసాన్ని భరించలేను అని చెప్పంటాడు. అదేవిధంగా తిలక్ ఖాళీ చేసిన అనే ఒక కవితలో మానవతా దృక్పథాన్ని ప్రకటించాడు. ఆకాశపు కప్పు కింద అనంత విశ్వపు గదిలో
ఆకలితో ఆడుకుంటూ, ఆకలిని ఆరగిస్తూ, ఆకలిని ఆవరిస్తూ, నల్లటి మట్టి దిబ్బల చల్లని పెంటకుప్పలా కూరుచున్న కబోదికి, పంగుకు, వికలాంగుకు, నిస్సంగుకు, నీర్సాంగుకు భయమే లేదా, బాధయే లేదా? ప్రభుత్వం వీరిని పాటిస్తుందా, చచ్చే పూడుస్తుందా అని యుద్ధాల వల్ల ప్రాణాలు గుప్పిట పట్టుకొని అల్లాడుతున్న ప్రజల పక్షం వహించి మానవతా దృక్పథాన్ని ప్రకటించాడు. అలాగే తిలక్ ముసలివాడు అనే ఒక ఖండికలో మానవతా ధోరణిని ఆత్మాశ్రయ రీతిలో ప్రకటిస్తాడు. బ్రతుకొక్క ఆరిన ఒత్తి కొడిలా తలచి, మిథ్యలా కలచి, పెదవి సందుల వెగటు నవ్వుని బిగబట్టి, కర్రను ఆనుకుపోయే ఎముకల గూడుని, అరిగిపోయిన జోడుని, ముసలివాణ్ణి నాయనలారా ముసలివాణ్ణి, ఒకనాడు నే ప్రొఫెసర్ని, సామ్యవాదిని, గ్రంథకర్తని, అప్పుడు భవిష్యత్తు రంగు రంగుల వల, ఈనాడు గుండెలో మెదలే పీడకల అని చెప్పి ఆ ముసలివాణి రోదనలో కరుణ రసాత్మకమైన మానవతా దృష్టిని తిలక్ ప్రకటించాడు. అలాగే తిలక్ భూలోకం అనేటువంటి ఖండిక అంటే ముఖ్యంగా ఈ యుద్ధాల వల్ల కలిగేటువంటి అనర్థాలని గురించి ఆయన తెలియజేస్తాడు. దారి పొడుగున జనశవాలు, దారిపడే చేయికాలు, ఏ లోకం తల్లి ఇట ఎగిరిపడే రాబందులు, అన్నపూర్ణ కంటి ముందు కనబడినది రక్తబిందు, ఇది కలకాలం అబ్బి కళ్ళు లేని పాపం ఇది అని చెప్పి ఆయన భూలోకంలోని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, మానవతా దృక్పథాన్ని ప్రకటించాలని, సామాజికమైనటువంటి దైన్యాన్ని అక్కడ ప్రతిబింబించాడు. అలాగే తిలక్ నిన్న రాత్రి అనే కవితలో దేవుడు కూడా మానవత్వాన్నే సహజ గుణంగా కలిగి ఉన్నాడనే దృక్పథాన్ని ప్రకటిస్తాడు. అంటే ఈ కవితలో ఒక యువకుని ఆకలి చావు, సంధ్య వేళ ఉరివేసుకున్న సానిపడుచు గాథ, చైనా యుద్ధంలో చితికిన కొడుకు వార్త విని చీకట్లో ఏట్లో దూకిన ముసలమ్మ వృత్తాంతం దేవునికి చెప్పకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆ దేవుడు కూడా మానవత్వాన్ని కలిగి ఉన్నాడనే భావంతో ఉండటం వల్ల దేవుని అశక్తతను గురించి చెప్తూ, మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు కన్న కడుపు ఏం చేస్తాడని అని రచించాడు. ఇక్కడ తిలక్ దేవునిలో దైవత్వాన్ని కాక మానవత్వాన్ని ప్రకటించడం అనేది ఒక ప్రత్యేకమైన అంశం. తిలక్ కవితలో మనకి అనుభూతివాద కవిత్వం కనిపిస్తుంది. ఆధునిక విమర్శకులు చాలా మంది తిలక్ను అనుభూతివాద కవిగా తెలియజేస్తారు. అనుభూతి లేకుండా ఏ కవిత్వము రాదు. అయినప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఇక్కడ కేవలం కవికి కలిగిన అనుభూతే కవితా వస్తువుగా ఉండే కవిత అనుభూతి కవిత్వం అంటారు. బాహ్య ప్రపంచంలోని దృశ్యాలని అంతరంగ ప్రపంచంలో దర్శించి చెప్పటమే అనుభూతివాద దృక్పథం. ఇక్కడ కవిత్వంలో వస్తువు కంటే వ్యక్తీకరణ ప్రధానం. యాంత్రిక ప్రపంచంలో మనిషికి తెలియని ఆనందాన్ని ఇవ్వటమే అనుభూతి కవిత్వం లక్ష్యం, ప్రయోజనం అని చెప్పంటారు. అలాగే తిలక్ కవిత్వాన్ని కుందుర్తి చెప్పినట్లుగా అభ్యుదయ కవిత్వం కొన్ని పాళ్ళు, భావ కవిత్వం కొన్ని పాళ్ళు అన్నట్లుగా దానితో పాటు మానవతావాదం, అనుభూతివాదం అనేటువంటి భావాలు కూడా ఉన్నాయని చెప్పి గుర్తించవచ్చు. తిలక్ పద్య కవితలు రాస్తుండగా వరవర్రావు పద్యాలు ఎందుకు రాశారని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇస్తూ, నాకంత భేషజాలు లేవు కానీ నాకు అనుభూతి ప్రధానం, ఎట్లా లోపల నుంచి పలికితే అట్లా రాస్తాను, సాహిత్యంలో విధి నిషేధాలు చెల్లవు అంటాడు. అందుకని ఆయన అన్నాడు, నువ్వు చెప్పేది ఏదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, చించుకు రావాలి అని చెప్పటంలో ఆ అనుభూతివాద దృక్పథం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఉత్తమమైనటువంటి కవి తనవైన పదబంధాల్ని, భావచిత్రాల్ని, కవితా రీతిని ఆవిష్కరించగలుగుతాడు. కవి తాను పొందిన అనుభూతిని వ్యక్తం చేయటం కవితా శక్తి సిద్ధింపజేసే ఉన్నతమైన ఫలితాల్లో ఒకటి అని చెప్పంటాడు. అందుకనే ఆయన అంతరాంతర జ్యోతిష్యమల్ని బహిర్గతం చేయాలి అనేటువంటి భావాన్ని ఆయన తెలియజేశాడు. అందుకనే శ్రీశ్రీ అంటాడు, అంటే కదిలేది కదిలించేది పెను నిద్ర వదిలించేది అన్న ఒక కవనాన్ని కావాలని. తిలక్ రాసిన కదిలించాలి అనేటువంటి ఆ భావ మాటల్లో కూడా అదే విధమైనటువంటి, అంటే కవిత్వం కదిలించాలి అని చెప్పి ఆయన అంటాడు. అలాగే తిలక్ అనుభూతివాద కవితలో ఇక్కడ నేను కాని నేను అనేటువంటి ఒక కవిత కూడా ఉన్నది. ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటాను, నా హృదయ స్పందన మాత్రం నాకు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఆ నేను కాని నేను అనేటువంటి దానిలో ఆయన తెలియజేస్తాడు. అలాగే ఆయన యుగళ గీతిక అనే ఖండికలో కూడా ప్రేయసి చిరునవ్వులో తాను పొందిన దివ్యానుభూతిని ఆవిష్కరించాలనుకుంటాడు. మల్లె చెండ్లు మేల్కొలిపిన వెచ్చని తొలి వేసవి జాగృతి,
పందిరి మంచం పైన ఆమె చిరునవ్వులో కవిత్వం లాంటి కొత్తదనం మెరిసింది అంటాడు. ఇక్కడ ఆమె చిరునవ్వుని కవిత్వం లాంటి కొత్తదనం అనటము, కవిత్వంలో తప్పనిసరిగా కొత్తదనం ఉండాలని అది భంగ్యంతనంగా సూచించడం అనేది కూడా తిలక్ కవిత్వంలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చు. అలాగే రాత్రివేళ అనేటువంటి కవిత కూడా తిలక్ అనుభూతివాదానికి ఒక ప్రత్యేక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. తిలక్ కవిత్వంలో మనకి అనేకమైన భావచిత్రాలు కనిపిస్తాయి. అంటే తళుక్కున మెరిసినట్లుగా ఉంటాయి మనకి దృశ్య భావాలు అనే ఒక ఖండికలో ఆయన చెప్తాడు. కొలని గట్ల పడుచు పిల్ల కుచ్చెళ్లతో పంతమాడి కలల మెట్లు వంగి నడచి అలల కడలి అంచులరసి నా తలపుల్లో కలసిపోయి నా పలుకులలో పరిమళించు అంటాడు. భావచిత్రాలు, ఇమేజరీస్ అనేటువంటి భావంలో ఈ ఆ భావాలు మనకి, భావ చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే తపాలా బంట్రోతులు అంటాడు, వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక విచ్చిన రెండు కల్హర సరస్సులు అంటాడు. చాలా అద్భుతమైనటువంటి భావచిత్రం. అలాగే రాజమండ్రి పాటలు అనే ఖండిక రాశాడు తిలక్. భయం మీద రాజమండ్రి తెప్పలాగా తేలుతోంది, అంచులు మోసిన గోదావరి ఆకాశం కిందికి దిగినట్టు ఉంది, ముచ్చటగా రైలు వంతెన ముత్యాల వడ్డాణంలా అమరింది అని చక్కటి ఆ భావచిత్రాన్ని మనకు అందిస్తాడు. తిలక్ దీపం అనే ఒక ఖండికలో ఆ భావచిత్రాలు చెప్తాడు. సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది. ఎంత అద్భుతమైన ఆ భావచిత్రం చూడండి. సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది, దేవాలయంలోని దీపం దేవుని బంధికానాను తెలుపుతుంది, ఇంటి ముందు పెట్టిన దీపం ఇంటి లోపలి గుట్టును దాచుతుంది అని చెప్పి చక్కటి భావచిత్రాన్ని ఆయన అందిస్తాడు. అలాగే తిలక్ కవితల్లో అనేకమైనటువంటి, అంటే ఆ కవిత శైలి మనకి వస్తు వైవిధ్యం గాని, లేకపోతే ఆయన ఆ ప్రయోగించినటువంటి శబ్దజాలం గాని, ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి శబ్దజాలాన్ని గనక మనం గమనించినట్లయితే తిలక్ కవిత్వములో సంస్కృత పదాల యొక్క సంయోజనం ఉన్నది. అలాగే మనకి తెలుగు పదాలు అక్కడక్కడ చాలా మెరుపుల్లాగా మెరిపిస్తాడు. అలాగే ఇతర భాషా పదాలని, అన్య భాషా పదాలని కూడా మనకి తెలియజేస్తాడు. సైనికుడి ఉత్తర్వులు అంటాడు, పైన ఏరోప్లేన్, చేతిలో స్టెన్ గన్, మార్చ్ 1 2 3 షూట్ డెడ్, కేబుల్ గ్రామ్ ఇప్పించండి, కేర్ ఆఫ్ సో అండ్ సో, మీ వాడు డెడ్. ఇలా అంటే అనేక రకాలైనటువంటి అన్యాదేశ పదాలని కూడా, ఇది వరకు నీ వైపు న్యూటన్ థియరీ ప్రకారం ఆకర్షింపబడ్డాను, ఐన్స్టీన్ వచ్చాక థియరీ ఆఫ్ కర్వేచర్ ఆధారంగా నిన్ను ప్రేమించాను అని ఆ అభినవ ఋగ్వాదం అనేటువంటి కవితలో ఈయన చక్కని తెలియజేస్తా. అలాగే సమాసాల కూర్పులో కూడా ఆయన అద్భుతమైన సమాసాలు, అంటే మంటల జుట్టు అంటాడు, కత్తుల బావట అంటాడు, కళ్ళ బ్రతుకు, అట్టమొక్క సైనికులు అంటాడు, చీకటి తారలు, చీకటి మార్జాలం, అలాగే కాగితపు బురకాలు, చెయ్యా గృహము, నెత్తుటి చార, చూపుల ముళ్ళు, బ్రతుకు రైలుదారి, ఇలాంటి సమాసాలని ఆయన సృష్టించారు. అలాగే తిలక్ ఆలంకారికమైనటువంటి అభివ్యక్తిని గనక మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి అలంకారాలు, ముఖ్యంగా శబ్దాలంకారాలు ఉన్నాయి. అర్ధాలంకారాల్లో ఆయన వాడిన ఈ ఉపమాలంకారం అయితే ఎన్నో రకాలైనటువంటి రీతిలో ఆయన చాలా చక్కగా తెలియజేస్తాడు. ముఖ్యంగా రూపకము, ఉపమాలంకారాలు ఈ రెండూ కూడా ఆయన చాలా చక్కగా, మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకు నగ్నంగా రోడ్ల మీద తిరుగుతోంది అంటాడు. అలాగే రూపకాలంకారం, క్రౌర్యం అనే పసుపు వన్నెల పెద్ద పులి ధర్మం కత్తుల బావట ఎగురవైచినప్పుడు, అంటే ఆ క్రౌర్యం అనే వన్నెల పెద్ద పులి అనటం కూడా చాలా గొప్ప అభివ్యక్తిగా మనం చెప్పవచ్చు. తిలక్ చెప్పినటువంటి వాటిల్లో తులసి కోట చుట్టూ కన్నీటి దీపాలు వెలిగిస్తున్న ఇల్లాలు అన్నాడు. ఆమె బాధని వ్యక్తం చేయటానికి కన్నీటి దీపాలు అనేటువంటి భావాన్ని ఆయన చెప్తాడు. అలాగే మిల్లు ఓనర్ కలలో మంటల రథం మీద వస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, మంటల రథం అనే ఒక రూపకాన్ని చాలా చక్కగా, అలాగే నల్లమందు తిన్న ఏనుగుల్లాగా కొండలు అంటాడు ఉపమాలంకారంలో, నాట్యం చేసి అలసిన వేలుపు సానిలాగా అంటాడు, సగం మబ్బు సూర్యుని మీద శాటిన్ తెరలా కప్పుకొన్నది అంటాడు, ఆశయాలు, ఆదర్శాలు, అంగవస్త్రాలు లాంటివి. ఇలా అనేకమైనటువంటి అంశాలు, ఆలంకారికమైన అభివ్యక్తి తిలక్ కవిత్వాన్ని మనం గమనించినప్పుడు ఆయన ప్రభాతముతో వైభవోపేతంగా జాజ్వల్యమానంగా వెలుగొంది, అమృతం కురిసిన రాత్రితో అజరామరుడై కవిత సతి నొసట ఒక నిత్య రస గంగాధర తిలకంగా ఆయన నిలిచిపోయాడని చెప్పటం
ఒక వాస్తవం అని చెప్పి మనం గమనించినప్పుడు, తిలక్ కవిత్వాన్ని మనం గమనిస్తే ఆయన వచన కవిత్వానికి సుందరమైన నడకని, కాల్పనిక కవితా కాలం నాటి శబ్ద సౌందర్యాన్ని, అనుభూతివాద పరిమళాన్ని దట్టించాడు అని చెప్పి మనం చెప్పవచ్చు. తిలక్ కవిత్వాన్ని ఆ గురించి చర్చించుకున్నటువంటి ఈ నా ఉపన్యాసములో ఆయన చెప్పినటువంటి మాటలతోనే తిలక్ నవనవాలైన ఊహా వర్ణ అర్ణవాల మీద ఉదయించిన సూర్యుడు అని చెప్పటం సముచితమని నేను భావిస్తాను. నేను రూపొందించినటువంటి ఈ వ్యాసానికి ఒక ఆధార గ్రంథంగా మరి మా సోదరులు ఆచార్య వెలమల తిమ్మన్న గారు రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి, తిలక్ కవితాత్మ అనేటువంటి ఒక పుస్తకం ప్రధానమైనటువంటి ఆధారంగా నాకు దొరికింది. కాబట్టి నేను సభాముఖంగా మా సోదరులు ఆచార్య సిమ్మన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అంశాన్ని ఇచ్చి నేను అంతకు ముందే కొంచెం దీని మీద పరిశ్రమ చేసిన విషయాన్ని గుర్తించి సంపత్ గారు మాస్టారు మీరు ఈ అంశం మీద రాయండి అని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగింది. ఏది ఏమైనా తిలక్ శత జయంతి సంవత్సరంలో తిలక్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మాడభూషి సాహిత్య పరిషత్ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.